fantastic. Acting was so good. ప్రభాస్ ఈ సినిమాకి రావడమే పెద్ద బ్లాక్ బస్టర్. రిలీజ్ ఈవెంట్కి రావడం మొత్తానికి 5/5 అన్న అవుట్ ఆఫ్. అసలు ఇంత మంచి లవ్ స్టోరీ నేను చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. టేకింగ్ కానీ విజువల్స్ కానీ చెప్తున్నా కదా, నాకు హార్ట్ టచ్ అయింది. మన స్ఫూర్తిగా రివ్యూ ఇస్తున్నా, హార్ట్ టచ్ అయింది. మీరందరూ చెప్తున్నా, మీరందరూ టికెట్ చూడండి. వెరీ గుడ్ మూవీ. ఇట్స్ అ గ్రాండియర్. సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ సీన్స్ అండి. పర్ఫార్మెన్స్ అండ్ లవ్ స్టోరీ పీక్స్ బై. అసలు ఆ లవ్ ట్రాక్ అయితే చాలా బాగా చేశారు. అసలు చాలా క్లాసీగా ఉంది. చాలా బాగుంది అన్న సినిమా. ఒకప్పుడు సఖి, నెక్స్ట్ రోజా, తర్వాత ఇది. అమ్మ చేతి గోరుముద్ద తింటే ఎంత తీయగా ఉంటుందో ఈ మూవీ చూస్తే అంత తీయగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటర్గా చెప్పుకోవచ్చు. అసలు ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ సాంగ్స్ కానీ, అసలు ఇండియన్ ఏదో సోల్జర్ టచ్ అవుతుంది. నిజంగా ప్రేమ, సిన్సియర్ ప్రేమ అంటే ఏంటో నాకు ఇంతవరకు తెలియదు అన్న. నిజంగా తెలియదు. ఈ సినిమా చూసాకనే తెలిసింది అన్న. సినిమా సిన్సియర్ ప్రేమ అంటే ఏంటో అనేది. ఎంత బాగుందంటే సినిమా ಅಂತ ಬಾಗುಂದನ್ನ ನಿಜಂಗ ಪರವಾಗಿದೆ. ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿದೆ ಸಿನಿಮಾ. ಎಲ್ಲ ಲವ್ ಸ್ಟೋರಿ ಹಂಗೆ ಇದೆ, ಆರ್ಮಿ ಆಗಿದೆ, ಸೋಲ್ಜರ್ ಆಗಿದೆ, ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ. అంటే హీరోయిన్ని చిట్ట చివరి దాకా కూడా సీతారామన్ టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా సీత అనే పదానికి న్యాయం చేశారు. గ్రౌండ్ స్కోర్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. చాలా కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి. బ్యూటిఫుల్ ఎండింగ్ అండి. బ్యూటిఫుల్ ఫిల్మ్. అసలు ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. బ్లాక్ బస్టర్ సార్ మూవీ. బ్లాక్ బస్టర్ అంతే. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం ఇంత మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వచ్చింది. సో ఐమ్ షూర్ ఎవ్రీబడి లవ్ ఇట్. యూ మస్ట్ వాచ్ మూవీ.